కోపంగా చూడడం వల్ల పనులు ఋషి. అన్నీ ప్రాపర్గా ఉంటేనే బయటికి వెళ్తావు. బాబులు సంపాదించిన ఆస్తులు పేరు ప్రతిష్టలు మనల్ని ప్రతిసారి కాపాడలేవు. చా, వీడి టార్చర్ ఎక్కువైపోయింది. ఇలాగే ఇంకో 2-3 రోజులుంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. డాడ్, మీరొక్కరే వచ్చారేంటి? లాయర్ని తీసుకురాలేదా? అంటే నన్ను బయటికి తీసుకెళ్లరా? నన్ను చచ్చేదాకా ఇక్కడే ఉంచుదాం అనుకుంటున్నారా? రిషి, కీప్ క్వైట్. ఎందుకు అనవసరంగా ఏదేదో మాట్లాడతావు? నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. రెడ్డి లోకనాథ్ గారు, కూర్చోండి. పర్వాలేదు. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. వీణ డాక్యుమెంట్స్ పంపించిందా? కేసు విత్డ్రా చేసుకున్నట్లు డాక్యుమెంట్స్ పంపించారు. ఇక్కడ సంతకం చేయండి సార్. కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయి. పదరా వెళ్దాం. ఒక్క మాట చెప్పండి డాడ్. ఇక్కడ వీళ్ళు నన్ను ఏసీ రూమ్ ఇచ్చి బిర్యానీ పెట్టి కొత్త అల్లుడిలో స్పెషల్గా ట్రీట్ చేస్తారనుకున్నారా? నేనేం అలా అనుకోలేదు. కాకపోతే అన్నీ క్లియర్ అయ్యేసరికి ఇంత టైం పట్టింది. నిన్ను విడిపించడానికి ఎన్ని బాధలు పడ్డానో తెలుసా? జైల్లో ఉండడానికి నేనెన్ని బాధలు పడ్డానో తెలుసా? అసలు వీణని కాదు, నిన్ననాలి. పేరుకి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్వి. కొడుకుని జైల్లో నుంచి బయటికి తీసుకురావడానికి నానా కష్టాలు పడ్డానంటున్నా. షట్ అప్ రిషి! ఈజీగా బయటికి తీసుకొచ్చేయడానికి నువ్వేమి పెట్టి కేసులు అరెస్ట్ అవ్వలేదురా. మర్డర్ కేసులు ఇరుక్కున్నావు. ఇక్కడే ఉండి ఎక్కువ మాట్లాడితే పోలీసులకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. సైలెంట్గా బయటికి పదా. డాడ్, నేనిక్కడ ప్రతి క్షణం అనుభవించిన బాధకి బదులు తీర్చుకోవాలి. వీణాని ఇలా ఆవేశపడే పరిస్థితి ఇక్కడ వరకు తీసుకొచ్చావు. పోలీస్ స్టేషన్లో ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పాను కదా. పదా. రిషి వచ్చాడు, దిష్టి తీయాలి. వద్దమ్మా, నాకివేవి వద్దు. రిషి, మీ అమ్మ చెప్పిన మాట వినరా? నేను వినను డాడ్. రిషి, ఫోన్లేండి, బాధలో ఉన్నాడు. ఏమండి, నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎలాగైతేనే రిషిని విడిపించి ఇంటికి తీసుకొచ్చారు. బెయిల్ మీద తీసుకొచ్చారా? బెయిల్ మీద కాదు, నా బతుకుని తాకట్టు పెట్టి తీసుకొచ్చాను. ఏమైందండి? వాణ్ణి కాపాడడం ఎంత కష్టమైందో తెలుసా? లాయర్స్ పనికి రాలేదు, పోలీసులు పనికి రాలేదు, ఆఖరికి నాకున్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా కాలేదు. చివరికి నీ మేనగోళ్ళని రిక్వెస్ట్ చేసినా కూడా వినలేదు. కాళ్ళు పట్టుకున్నంత పని చేయాల్సి వచ్చింది. ఆ వీణ అడిగినవన్నీ ఇచ్చి నా కొడుకుని విడిపించుకోగలిగాను. అడిగింది ఇవ్వడం ఏంటండి? ఏమిచ్చారు? అంతా ఇచ్చేశాను. ఇన్ని సంవత్సరాలు రాత్రి పగలు నేను కష్టపడి సంపాదించుకున్నదంతా నీ మేనకోడలికి ఇచ్చేశాను. మన దగ్గర
ఇంకేం మిగలేదు. అసలు నేనేం తప్పు చేశాను పార్వతి? డబ్బు సంపాదించాను. అలా సంపాదించే క్రమంలో కొంతమంది బాధపడి ఉంటారు, కానీ అది నేను కావాలని చేసింది కాదు. అసలు అందరి గురించి ఎందుకు? నువ్వు చెప్పు. నీ ఆస్తి నేను బలవంతంగా లాక్కున్నానా? ఆస్తిని నువ్వే ఇచ్చావు, నా నుంచి నువ్వే దూరంగా వెళ్ళిపోయావు. ఇందులో నా తప్పే ఉంది. కొంతమంది అనుకోకుండా ధనవంతులు అవుతారు, మరికొంతమందికి అనుకోకుండా పేరు ప్రతిష్టలు వస్తాయి. కానీ నా జీవితంలో ఏది అనుకోకుండా జరగలేదు. అన్నీ అనుకునే సాధించాను. పేదరికంతో కడుపు మార్చుకునే వాళ్ళు ఉంటారు, అజీర్తితో పస్తులున్న వాళ్ళని కూడా చూసుంటావు. కానీ తినడానికి కూడా టైం లేని వాళ్ళని నువ్వు ఎప్పుడైనా చూసావా? నా లైఫ్ మొత్తం అలాగే గడిచింది. ఎప్పుడు తిన్నానో ఎప్పుడు పడుకున్నానో నాకే తెలీదు. అంత కష్టపడి సంపాదించిన నా ఆస్తి మొత్తం పోయింది. నా కొడుకుని కాపాడుకోవడం కోసం ఈ ఆస్తి మొత్తం ఇచ్చేశాను. ఇప్పుడు నా దగ్గర నా ప్రాణం తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు మన పరిస్థితి, మన పిల్లల పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు పార్వతి. ప్రతి ఉదయం జననం, రాత్రైతే మరణం, మన రాతే మలినం, వైకుంఠమే గమనం. నరుడా వానరుడా, ముసుగులో వద్దురాట, చీకటిని చీల్చుకు వస్తేనే వెలుగు అనే బాట. కంగ్రాచులేషన్స్ మేడం. Congratulations, madam. ఏంటివన్నీ? మేడం, ఇంతవరకు మీరు లోక్నాథ్ గారి కోడలుగానే ఆఫీస్కి వచ్చారు, కానీ ఇప్పుడు మా బాస్గా వచ్చారు మేడం. అందుకే మా సంతోషం కొద్దీ ఇదంతా ఏర్పాటు చేశాం మేడం. మేనేజర్ గారు, నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవని మీకు తెలుసు కదా. సరే, ఎనీవేస్ థ్యాంక్ యూ. ఒకసారి మీరు నా క్యాబిన్కి రండి. ఓకే మేడం. ఈవిడ గారికి అధికారం వచ్చేసింది. ఈ మేనేజర్ భజన మొదలు పెట్టాడు.